వెల్కమ్ టు VB8 న్యూస్. దేశంలో త్యాగాల గల చరిత్ర కలిగిన ఏకైక ఎర్ర జెండా సిపిఐ పార్టీ. జాతీయ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి. వేలాది మంది రక్త తర్పణంలో దేశ విముక్తితో పాటు తెలంగాణ సాయుధ పోరాటంతో నిజాం నుంచి ప్రజల విముక్తికి మడమ తిప్పని పోరాటం చేసిన ఘనత సిపిఐకి దక్కుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు పెద్దంబరంపేటలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ పార్టీ నాయకులు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి. ఈ భారీ బహిరంగ సభకు మాజీ శాసనసభ్యులు కొండిగారి రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, ఈటి నరసింహ, రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జగ్గయ్య, అబ్దుల్లాపూర్మెట్ సిపిఐ కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి, పానగంటి పర్వతాలు, ప్రజానాట్య మండలి పల్లె నరసింహ జిల్లా నాయకులు స్వామిడి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ పద్ధతి లక్ష్మణ్, అజ్మీర్ నర్సింగ్ నాయక్, వేణుగోపాల్ చారి, కాటి అరుణ, నవనీత, శ్రీదేవి, కేతరాజు, నరసింహ, దాసరి ప్రసాద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతం ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందన్న సంగతి కేసీఆర్ గారి నోట కూడా విన్నాం. కాబట్టి అట్లాంటి చరిత్ర కలిగినటువంటి ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ ఎర్ర జెండా పార్టీ మాత్రం 100 సంవత్సరాలు బతికి ఉందంటే అది ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మన పార్టీ లక్ష్యం ఒకటే, ఇవాళ సమసమాజం కావాలని మనం కోరుకుంటున్నాం. సమసమాజం అంటే ఒక మనిషి ఇంకో మనిషిని దోపిడీ చేయనటువంటి, ఒక మనిషికి ఇంకో మనిషికి అంతరాలు లేనటువంటి, ఆడామగ తేడా లేనటువంటి, ఒక దోపిడీ లేనటువంటి ఒక మంచి సమాజం కావాలని, కులం మతం లేనటువంటి ఒక సమాజం, మంచి సమాజం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ బతుకున్నది. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో అనేకమైనటువంటి పోరాటాలు. ఇంతకు ముందే మన పార్టీ దేశ స్వాతంత్రం రాకముందే పుట్టి దేశ స్వాతంత్రం ఉండదు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంటి స్థలం కోసం ఎర్ర జెండా పట్టుకొని భూ పోరాటం చేస్తూ గుడిసెలు వేసుకొని ఉన్నామంటే ఇవాళ ఈ దేశం ఎక్కడ పోతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుందని ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ పేదల ప్రజల కోసం వీళ్ళందరికీ వెలుగులు నింపాలని ఈ యొక్క అణగారిన దళిత, పేద, మైనార్టీ అన్ని వర్గాల ప్రజల అండగా ఈ దేశంలో 100 సంవత్సరాలు ఒక భరోసాగా కార్మికులకు, కష్టజీవులకు ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చినటువంటి ఎర్ర జెండా ఇవాళ 100 సంవత్సరాలు